ఇప్పుడు మా జగనన్న ఎన్నో పథకాలు మాకు తీసుకొస్తే ఆ పథకాలన్నీ ఆపి పిల్లలకి అమ్మఒడి పడకుండా 45 సంవత్సరాల డబ్బులు కూడా పడకుండా అన్నీ ఆపు చేసి ఎలక్షన్లను వంక పెట్టుకొని అన్నీ ఆపు చేసి చాలా ఇదిగా చేసి ఏదో సీఎం అయిపోతాను అందరూ కూడా కూటమయ్యి మా జగనన్న మీద పాలన చేద్దాం అనుకుంటున్నారు కానీ అది జరగని పని. కానీ మళ్ళీ సీఎం అయ్యేది మా అన్నే. మళ్ళీ మా పథకాలన్నీ రావాలని కోరుకొని ముసలి వాళ్ళకి చాలా పెన్షన్లు అందలేదు. ఆయన చేసే అరాజాలకి ముసలి వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళు అమ్మ మేము ఇంటికి వెళ్తే మాకు పెన్షన్ అందలేదమ్మా, మా అబ్బాయి ఈ నెల మాకు డబ్బులు పంపిస్తాడని చెప్పి జగనన్న చూస్తున్నాం అమ్మ ఎదురు. అట్లాంటి జగనన్నని కోర్టుకు కూడా చేస్తే అందనీయకుండా చేస్తున్నారమ్మా. ఈ మా ఉసురు పోసుకుంటున్నాడని చెప్పి పెద్దవాళ్ళు అందరూ కూడా మా ఎదురు తిడుతూ మేము ఇంటింటికి వెళ్ళి ఓటు వేయమని అడుగుతుంటే మేము మళ్ళా జగనన్నే గెలిపించుకుంటాం, చంద్రబాబు పరిపాలన మాకు వద్దు అని చెబుతున్నారు సార్.